శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. నా హనుమత్ సాహిత్యంలో వేదాలలో హనుమంతుడు అనేటటువంటి గ్రంథం ఒకటి. లోకంలో వేదవాచ్యుడైనటువంటి వాడే దైవంగా స్వీకరించేటటువంటి సంప్రదాయం కూడా ఒకటి ఉన్నది. అలా చూచినప్పుడు హనుమంతుడు వేదవాచ్యుడవునా అని ప్రశ్న వస్తుంది. హనుమంతుడు వేదవాచ్యుడు అనేటటువంటి విషయంలో సందేహం లేదు అని చెప్పి తెలియజెప్పడానికే ఈ వేదాల్లో హనుమంతుడు అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. 4 వేదాల్లోకి ప్రప్రథమమైనటువంటి వేదం ఋగ్వేదమైతే ఆ ఋగ్వేదంలో ప్రప్రథమ మంత్రము అగ్నిమీలే పురోహితం అని చెప్పి వస్తుంది. అసలు ఈ మొట్టమొదటి మంత్రమే హనుమంతుని ప్రతిపాదించేది అని చెప్పి విజ్ఞులైనటువంటి వాళ్ళు వేద రామాయణాన్ని తెలియజేసినటువంటి మహనీయులు చెప్పారు. అక్కడ పురోహితం అనేటటువంటిది ముందు రాబోయేటటువంటి హితాన్ని కోరి హనుమంతుడు చేసినటువంటి కార్యాన్ని సూచించేటటువంటిదిగా అలా ఈ మంత్రమంతా కూడా హనుమత్పరంగా నిర్వచింపబడింది. ఆ విధంగా ఉపోమతి పృచ్యతే శిచ్యతే అని చెప్పి సామవేద మంత్రం కూడా ఒకటి హనుమద్ విషయాన్ని తెలియజేసేదిగా మనకు కనపడుతుంది. ఇలా వేదాల్లో అనేక మంత్రాలు హనుమంతునికి సంబంధించినటువంటివి, హనుమంతుని గాథను సూచించేటటువంటివి ఉన్నాయి అని చెప్పి పెద్దలు తేల్చి చెప్పారు. అనేక రకాల వ్యాఖ్యానాలు వేద వ్యాఖ్యానాల్లో ఇటువంటివి కూడా చెప్పబడ్డాయి. వేదంలో మంత్రము, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని చెప్పి 4 విభాగాలు అని తెలుసుకున్నప్పుడు 4వ విభాగమైనటువంటి ఉపనిషత్తులలో హనుమంతుని గురించి చాలా కనపడుతుంది. అందులో రామ పూర్వ ఉత్తర తాపుణ్యోపనిషత్తులోను, అలాగే రామ రహస్యోపనిషత్తులోను రామయేవ పరం బ్రహ్మ, రామయేవ పరం తప, రామయేవ పరం సత్యం, శ్రీరామో బ్రహ్మతారకం అనేటటువంటి విషయము ఉపనిషత్తుల్లో చెప్పబడ్డదే. హనుమంతుడు చెప్పాడు, ఐహికేషు చ కార్యేషు మహాపక్షు సర్వదా నైవయోజ్యో రామమంత్ర కేవలం మోక్షదాయక. ఐహికే సమనుప్రాప్తే మాం స్మరేద్ రామసేవకం. మీకు ఏదైనా ఇహంలో కష్టాలు ఉంటే అవి తీరటానికి, కోరికలు ఉంటే అవి నెరవేరటానికి నన్ను కోరండి, రామమంత్రాన్ని వినియోగించుకోకండి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అలాగే తారసారోపనిషత్తులో మకారాక్షర సంభూత శివస్తు హనుమాన్ స్మృత అని చెప్పి ఓంకారంలోని అకార ఉకార మకారాల్లో అకారవాచ్యుడు బ్రహ్మ అని, ఉకారవాచ్యుడు విష్ణు అని, మకారవాచ్యుడు ఆ శివావతారుడైనటువంటి హనుమంతుడే అని చెప్పి చెప్పబడ్డది. ఇలా అనేక రకాల వైదిక విషయాలు మనకి చెప్పబడ్డాయి. అందులో హనుమత్ తాపనీయోపనిషత్తు అని చెప్పి పూర్తిగా యాజ్ఞవల్క్యో జాబాలి ఉపసార అని చెప్పి యాజ్ఞవల్క్యుడు జాబాలి దగ్గరికి వెళ్ళినట్టు, జాబాలి ఈ ఉపనిషత్తు చెప్పినట్టు మొత్తం ఉపనిషత్తు మనకి లభ్యమవుతుంది. ఆ ఉపనిషత్తు హనుమత్ సేవలో చాలా విశేషంగా పూజా కార్యక్రమాలలో కూడా వినియోగించుకునే పద్ధతి పరాశరుల వారు చెప్పారు. ఇలా వేదాల్లో విశేషంగా హనుమంతుడు కనపడతాడు.